Hi, welcome to my channel, Mr. Danny Vlogs. My name is Pawan, and అందరూ కూడా పవన్ అని పిలుస్తారు. అయితే ఇంట్లో బంధువులందరూ కూడా అమ్మ వీళ్ళందరూ కూడా సామీల్ అని పిలుస్తారు. దిస్ ఇస్ మై స్మాల్ ఇంట్రడక్షన్. అయితే ఈ వీడియో విషయానికి వస్తే మనం టెర్రస్ పైన పక్షులను పెంచుతూ వస్తున్నాం. పక్షులను కోళ్ళను పెంచుతూ వస్తున్నాం. అయితే ఈ కోళ్ళు మనం టెర్రస్ పైన పెంచుతూ వస్తున్నాం. అసలు ఏమేమి కోళ్ళు పెంచుతున్నాం, ఎన్ని రకాల మన దగ్గర ఉన్నాయి, ఇన్నిటిని కూడా స్మాల్ ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను. అసలు టెర్రస్ పైన ఎందుకు పెంచాల్సి వస్తుంది, వాటిని ఏ విధంగా మనం పెంచుతాము, ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ వీడియో ద్వారా పంచుకుంటాను. చూడండి. ముందు రాబోయే వీడియోస్లో అసలు టెర్రస్ పైన ఈ కోళ్ళని ఎందుకు పెంచుతున్నాను అనే విషయం కూడా మీతో పంచుకుంటాను. ప్రస్తుతానికైతే చూడండి, వీటిని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. అసలు దేన్ని ఏ విధంగా నేను పిలుస్తాను, వాటిని ఏ విధంగా ట్రీట్ చేస్తాను, ఆ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటా. చూడండి. ఖచ్చితంగా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి పెట్టింది చూసారా, అది భీమవరం లైన్ పెట్టది. మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ కొద్ది 3 పిల్లలు చిన్నప్పుడు తీసుకొస్తే అదొకటి మిగిలింది. ఇది మన ఓన్ బ్రీడ్ ఇది. అయితే ప్రస్తుతానికి సిక్లో ఉంది. కాలు కొంచెం బాగోలేదు, దానికి గౌట్లో అంటారు కదా, మమ్మల్ ఫుడ్, అది రావడం జరిగింది. ట్రీట్మెంట్ జరుగుతూ వస్తుంది. దీని ఇది కూడా ఇంజ్యూర్డ్ బాడీది. ఇది ఎరువు పచ్చకాకి, ప్రస్తుతానికి 2 కాళ్ళకి విరిగిపోయాయి. నన్ను అలాగే పెంచుతూ వచ్చాను. ఇదైతే మాత్రం ఓల్డ్ లైన్, మన ఒరిజినల్ అసలు ఇది రాజా బర్డ్. ఇది నా సొంత లైన్ అండి. దీన్ని నేను వండుకొని రాక్షసుడు అని పిలుస్తూ ఉంటాను. ఎర్రమైన ఆల్మోస్ట్ దీని వయసు 10 years, 10 సంవత్సరాల నుంచి మన దగ్గర ఉంది. ఇది కూడా ఒరిజినల్ అసీల్ అండి, రాజా. ఎప్పుడైతే వీడియో చేస్తున్నా చాలు ఎన్ని వచ్చి కెమెరా వచ్చి పోజ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా రాజా పక్షి అండి, అది కూడా రాజా బాడే. ఫ్రెండ్స్, టెర్రస్ పైన వీటిని విధంగా పోషిస్తున్నాను, పెంచుతున్నాను. అసలు ఎందుకు ఇలా పెంచుతూ వస్తున్నాను కూడా ముందు వీడియోలో మీకు తెలియజేస్తాను. అయితే ప్రస్తుతానికి అయితే కనుక వీటి గురించి స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఈ పర్లా పిల్లలండి, పర్లలోకి వస్తాయి అవి. ఇది కూడా మన ఓన్ లైన్. ఇది కూడా ఇందాక చూసారా, పెండ్లాకైనా పర్లా పెట్టగలిగినటువంటి పిల్లలు 2 వెళ్ళే, మొత్తం 4 అయితే 2 పిల్లలు మిగిలే. రీసెంట్గా వాటిలో ఒకటి ఒక్కలు పట్టుకున్నాయి కానీ, సో దాన్ని మనం బతికించాం మరలా. ఇది చూస్తున్నారు కదండి, ఇది కూడా మన ఓల్డ్ లైన్. అసలు మామూలు కాదు, చాలా కుదురు ఎక్కువ, అన్నింటిలో పొడుస్తుంది, అన్నింటికి. ఇక్కడ చూడండి, ఇది చూస్తున్న ఈ పెట్ట అయితే మాత్రం పెరుగు క్రాస్ ఉంది. పెరుగు క్రాస్ పెట్ట అస్సలు పడదా పిల్లలతోనే. అవి కూడా అసలు అసలు లోపల ఉండకు, అసలు బయటికి వస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ లోపల నుండి అసలు మేము తగ్గమన్నట్టు పడడానికే ప్రయత్నం చేస్తాయి. ఇవి కూడా లోపల నుంచి. ఇందాక చూస్తారు కదా, పెంగ్లా పొందిని వాళ్ళు బాగోలేదని చెప్పాను కదా, దానికి దిగిన పిల్లలు ఉంది. సో వీటన్నిటిని ఈ విధంగా పెంచుతూ వస్తున్నాను. రీసెంట్గా వర్షం రావడం వల్ల ఇచ్చండి పెరుగు క్రాస్. ఇది పెరుగు క్రాస్ పెట్టేది కూడా చూడండి. దాని క్వాలిటీ చూడండి, క్వాలిటీ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఇంకా లైక్ చేయండి. ఇది బ్లాక్ నైట్ అండి, ఇది ఒరిజినల్ బ్లాక్ నైట్. ఇది నా ఫేవరెట్ బర్డ్. ఇది అసలు అక్కడ చూడండి, మాకు అక్కడ క్రాక్ బ్యాగ్ ఉంది కదా, ఇదైతే అబ్రాస్ అండి. ఇది పెరుగు ఒరిజినల్.
మీకు గాబులు ఉండడం వల్ల సరే మీకు కనిపించట్లేదు. అది బయటకు వదిలితే దాని వాటం, దాని లుక్ మొత్తం అంతా చూపిస్తుంది మీకు. అది దాని క్వాలిటీని చూపిస్తుంది. నేనైతే చెప్పను కానీ చూడండి, కెమెరా పట్టుకుంటే చాలు ఇది మాత్రం కెమెరా ముందుకు వచ్చి పోజులు పడుతూ ఉంటుంది. ఇది రాజా బార్డ్ అండి. ఇది పింగళ పాత్ర పాపం. దానికి ఫస్ట్ ఆన్లు వచ్చాయి, ఆన్ తగ్గిన వెంటనే గౌట్లు వచ్చాయి. సో దానికి ట్రీట్మెంట్ జరుగుతూ వస్తుంది. ఇది దేవరం బ్రీడ్ అండి. పిచ్ వాటిని ఇది వెనకాల ఉన్నటువంటి ఆ పిల్ల పురుగు పిల్ల అది రాజా బార్డ్ అండి. ఇలా అన్నిటిని మన దగ్గర పెంచడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి పక్షుల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో పెంచుతూ వస్తున్నాను. ఎంత పిచ్ అంటే పిచ్చి కాదండి, ఇంట్రెస్ట్ అంటే వ్యాసంతో పెంచుతూ వస్తున్నాను. అక్కడ మీకు రసం కనిపిస్తుంది కదా, ఆ రసం పెట్ట కూడా పెరుగు వేస్తట. సో ఇలాగా ఈ రీతిగా నేను వీటిని టెర్రస్ పైన పెంచుతూ వస్తున్నా. ఆ గూట్లో ఉన్నవి కూడా ఇంక్లూడ్ అండి, లగ్ ఇంక్లూడ్ రెండు కూడా అలాగే గూట్లో వేసినట్టుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రీతిగా నేను టెర్రస్ పైన పెంచుతూ ఉన్నాను. చూడండి, చూసి మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఈ వీడియోస్లో డీటెయిల్డ్గా ప్రతిదీ ఏ రీతిగా నేను మెయింటైన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. అక్కడ చూసిన ఒక తెల్ల పుంజు అంటే నల్లబొట్ల సేతు అంటారు చెప్పారు కదా, నల్లబొట్ల సేతు అది కూడా మన ఓన్ బ్రీడే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వీడియో చూడండి, బాక్స్ ఎలా ఉన్నాయో చూసి, క్వాలిటీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేయండి.